మే 3 దేవుని వాక్య ధ్యానం. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినములోనికి ప్రవేశించాం. నూతన మాసములో మొదటి ఆదివారము క్రీస్తు ప్రత్యక్షత దినములలో ఆయనను స్తుతించే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. ప్రియులారా, నేటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పౌలు తిమోతితో ఒక చక్కటి ఉత్తరముతో మాట్లాడుతూ ఉన్నాడు. యవన కాలంలో ఉన్న తిమోతితో ఆయన చెబుతున్నటువంటి ఉపదేశాన్ని మనం ఆలోచన చేస్తే, ఇదిగో నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా చేయము. చాలాసార్లు సంపూర్ణమైన పరిచర్య అంటే మనము అధికంగా మాట్లాడటం, అంటే అన్నిటిలో ఇన్వాల్వ్ అయిపోవడం అని అనుకుంటాం. ఇక్కడ చూడండి, అన్ని విషయంలో మితంగా ఉండమంటున్నాడు. సంపూర్ణ పరిచర్య అనేది అన్నిటినీ మనము చొచ్చుకుని పోయి చేయటం కాదు. సంపూర్ణ పరిచర్య అంటే సంపూర్ణమైనటువంటి పరిచర్య అనేది ఏమి సూచిస్తుందంటే, మనము అందరినీ ఒక సరియైన క్రమంలో పెట్టే ఈ విధానంలో కుటుంబంలో, సంఘంలో మన జీవితాలను దేవునికి సమర్పించుకుని పరిచర్య చేసే వారంగా మనం ఉండాలి. సంపూర్ణ పరిచర్య అంటే ప్రభువు మెచ్చే పరిచర్య. సంపూర్ణ పరిచర్య అనగా దేవునిలో మనల్ని మనము స్థిరపరుచుకునే పరిచర్య. మనం ఏమి చేసినా సంపూర్ణంగా చేయాలి. మేక్ ఫుల్ ప్రూఫ్ ఆఫ్ దై మినిస్ట్రీ. మనము ఆ విధమైనటువంటి సేవను చేయగలిగినప్పుడు, దేవుని కొరకు నిజ పరిచర్యను మనం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఆ పరిచర్య ఫలము నువ్వు అనుభవించగలుగుతావు. ప్రియ విశ్వాసి, దేవునిలో నిన్ను నీవు స్థిరపరచుకో. మనము మన మాట ద్వారా, మన క్రియ ద్వారా ఇతరులను నొప్పించే రీతిలో, లేకపోతే మనం నటన ద్వారా ఇతరులకు ఇబ్బందికరంగా మనం ఉంటున్నామేమో మనము ఆలోచన చేసుకోవాలి. దేవుని పరిచర్య చేసే బిడలగా మనం ఉండాలి. అది సంపూర్ణమైన పరిచర్య. ఏదో ఒక్కసారి చేసి మొత్తం అంతా మనమే చేశాము అనుకోకూడదు. ఏదో కొన్నిసార్లు చేయడం కాదు. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును కూడా పరిపూర్ణులై ఉండుడి. అలాంటి పరిపూర్ణమైన పరిచర్య దేవుని కొరకు చేసి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునులాగున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన దినము నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, బలపరచండి. నేడు జరుగు ఆరాధనలో మీరుండండి. మా దేవ, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. దినదీవులతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యములను దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.